బస్ ఎక్కుతూ జారిపడ్డప్పుడు, పరిగెడుతూ కింద పడ్డప్పుడు, ఏవైనా ఆటలాడుతున్నప్పుడు మనకు తెలియకుండానే మోకాళ్లలో గాయాలవుతూ ఉంటాయి. చిన్న దెబ్బలే కదా అని చాలా సందర్భాల్లో మనం వాటిని పెద్దగా పట్టించుకోం. అయితే అవి చిన్న దెబ్బలే కావచ్చు, కానీ వాటి మూలంగా మోకాళ్లలోని లిగమెంట్లు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి పెద్ద మొత్తంలో లిగమెంట్లకు గాయాలవుతూ ఉంటాయి. ఇలాంటి లిగమెంట్ గాయాలను నిర్లక్ష్యం చేస్తే అవి క్రమంగా పాడైపోయే అవకాశం ఉంటుంది. మోకాళ్లలో బంధనాల వంటి లిగమెంట్లకు అయ్యే గాయాలు ఎలా ఉంటాయో, మల్టీ లిగమెంట్ ఇంజురీస్కు ఎలాంటి చికిత్స తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మల్టీ లిగమెంట్ ఇంజురీస్ అంటే ఏంటి? మల్టీ లిగమెంటల్ ఇంజరీ అంటే ఒక లిగమెంట్ కంప్లీట్గా తెగి కొన్ని పార్షియల్గా కానీ లేకుంటే 2 లిగమెంట్స్ కంప్లీట్గా తెగటం లేకపోతే మోర్ దాన్ 2 లిగమెంట్స్ ఇంజరీ అవ్వటాన్ని మల్టీ లిగమెంటల్ ఇంజరీ అంటాం. మల్టీ లిగమెంట్ గాయాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? కామన్గా ఏసీఎల్, ఎంసీఎల్ కాంబినేషన్లో వస్తూ ఉంటారు. అంటే ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, మీడియల్ కొల్లేటరల్ లిగమెంట్ అని టేర్తో వస్తూ ఉంటారు. అదేవిధంగా ఏసీఎల్, పీసీఎల్ టేర్తో వస్తూ ఉంటారు. ఏసీఎల్, ఎల్సీఎల్ టేరు ఇలా మనం తీసుకుంటే మల్టీ లిగమెంట్ 2 కానీ ఇంకా అంతకంటే ఎక్కువ కానీ ఇంజరీస్తో కానీ కొన్నిసార్లు డిస్లొకేషన్ పేషెంట్ అనమాట పూర్తిగా డిస్లొకేట్ అయిపోతాయి. అలాంటి వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి క్యాప్సూల్ కూడా ఇంజరీ అవుతూ ఉంటుంది. ఈ మల్టీ లిగమెంటల్ ఇంజరీస్తో లిగమెంట్స్తో పాటు దాని చుట్టూ ఉన్నటువంటి వాస్కులర్ అంటే బ్లడ్ సర్క్యులేషన్లో ఇష్యూ కానీ అదేవిధంగా నెర్వ్ ఇంజరీస్ కూడా జరగవచ్చు. అలాంటప్పుడు కాళ్ళకే ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంటుంది. మల్టీ లిగమెంట్ గాయాలకు కారణాలేంటి? ఈ లిగమెంట్ అనేవి ఏ కండిషన్స్లో ఈ ఇష్యూస్ వస్తాయంటే నార్మల్గా స్పోర్ట్స్ ఇంజరీస్, స్పోర్ట్స్లో కాంటాక్ట్ స్పోర్ట్స్ తీసుకోవచ్చు, నాన్ కాంటాక్ట్ స్పోర్ట్స్ తీసుకోవచ్చు. లైక్ ఫుట్బాల్ కానీ, స్కీయింగ్ కానీ, సాకర్ కానీ, లైక్ ఎక్కువగా జంప్ చేసే ఉన్నటువంటి బాస్కెట్బాల్ ఇట్లాంటి వాటిలో కామన్గా ఈ లిగమెంట్ ఇంజరీస్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కూడా సర్వసాధారణమైనటువంటి ఇంజరీ కింద ఇప్పుడు మనం పరిగణించవచ్చు. ఇటువంటి లిగమెంట్స్ అనేవి ఐసోలేటెడ్గా అంటే ఒకే లిగమెంట్ కూడా తెగిపోవచ్చు. లైక్ దాన్ని అనమాట ఐసోలేటెడ్ లిగమెంట్ ఇంజరీ అంటాం. కామన్గా యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనేది ఎక్కువ మందిలో ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. దాదాపు 70% వాళ్ళని తీసుకుంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ఇంజరీతో, ఐసోలేటెడ్ లిగమెంట్ ఇంజరీతో వస్తూ ఉంటారు. మల్టీ లిగమెంట్ గాయాలతో తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? మల్టీ లిగమెంటల్ ఇంజరీ ఐసోలేటెడ్ అంటే ఒక సింగిల్ లిగమెంట్ ఇంజరీ కంటే తొందరగా పేషెంట్స్కి హీమార్థ్రోసిస్ అంటే బాగా జాయింట్ వాచిపోవడం, విపరీతమైన పెయిన్, దాని మీద అస్సలు వెయిట్ వేయలేకపోవడం జరిగి ఈ క్యాజువాలిటీ లెవెల్కి రావడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి పేషెంట్స్ని మనము ఫస్ట్ ఎగ్జామినేషన్ చేయటం, డిస్టల్గా అంటే దెబ్బ తగిలిన జాయింట్కి కింది భాగంలో ఉన్నటువంటి రక్త సరఫరా ఎలా ఉంది, నెర్వ్ సప్లై ఎలా ఉంది, అది వయబిలిటీ ఆఫ్ ద లింబ్ ఎలా ఉంది అనేది ఫస్ట్ చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి ప్రాబ్లమ్స్ లేనప్పుడు మనం ఫస్ట్ ఇమ్మొబిలైజ్ చేయటం అంటే ఒక బ్రేస్ లాంటిది పెట్టి కదలకుండా ఉంచటం, దాంట్లో ఉన్నటువంటి రైస్ అని అంటాం, రెస్ట్, ఇమ్మొబిలైజేషను, ఐస్ పెట్టడము, ఈ ట్రీట్మెంట్తో పాటు పెయిన్ కిల్లర్స్ అవి ఇచ్చి తర్వాత మనం ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. మల్టీ లిగమెంట్ గాయాలకు చికిత్స ఎలా ఉంటుంది? మల్టీ లిగమెంటల్ ఇంజరీ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఫస్ట్ ఎక్స్రే తీసి పేషెంట్కి ఏ ఫ్రాక్చర్స్ లేవని మనం నిర్ధారించుకున్నాక ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం. ఎంఆర్ఐ స్కాన్లో మనకి దాదాపు సెన్సిటివిటీ, స్పెసిఫిసిటీ కూడా 97 to 100% చెప్పవచ్చు. మల్టిపుల్ లిగమెంట్స్ ఇన్వాల్వ్ అయినాయా, సింగిల్ లిగమెంట్ ఇన్వాల్వ్ అయిందా, ఏ లెవెల్లో గ్రేడ్లో లిగమెంట్ ఇంజరీ అయింది అనేది మనం గ్రేడింగ్ చేయడం జరుగుతుంది. స్ప్రెయిన్ చిన్న ఒక లిగమెంట్ ఇంజరీ అంటే కామన్గా ఏసీఎల్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ఇంజరీ, దాంతోపాటు ఏ మీడియల్ కొల్లేటరల్ కానీ ఏదైనా పార్షియల్ టేర్స్ ఉంటే కూడా మనం ఐడెంటిఫై చేసి కంప్లీట్ టేర్లు ఉన్నవానికి ఫర్ ఎగ్జాంపుల్ కొల్లేటరల్ లిగమెంట్స్ కంప్లీట్ టేర్ ఉంటే ఇమ్మీడియట్గా రిపేర్ అనేది చేస్తాం. స్టేజ్డ్గా అంటే తర్వాత 6 to 8 weeks తర్వాత ఈ క్రూషియేట్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ అని చేస్తాం. అంటే లిగమెంట్ రిపేర్ అంటే ఉన్న లిగమెంట్ తెగిపోయిన దాన్ని మనం కుట్టడం జరుగుతుంది. దాన్ని రిపేర్ అని అంటాం. ట్రీట్మెంట్ విషయానికి వస్తే రిపేర్ అని కానీ, రిపేర్ విత్ ఆగ్మెంటేషన్ అని కానీ, లేకుంటే రీకన్స్ట్రక్షన్ అని 3 పద్ధతులను మనం అనుకోవచ్చు. సపోజ్ కొల్లేటరల్ లిగమెంట్స్ అనేది తెగిపోతే, అది అటాచ్మెంట్ దగ్గర తెగిపోతే రిపేర్ అనేది చాలా ఐడియల్ టెక్నిక్. అంటే దాని ఉన్న లిగమెంట్ని మనం ఎక్కడ తెగిపోతే దాన్ని ఎండ్ టు ఎండ్ రిపేర్ చేస్తాం, కుడతాం. అది ఓన్లీ కొల్లేటరల్ లిగమెంట్స్కి, క్యాప్సూల్కి, వాటికి ఉపయోగపడుతుంది. అదే కనుక మిడ్ సబ్స్టెన్స్ మధ్యలోనే ఒక కొల్లేటరల్ లిగమెంట్ తెగిపోతే అంటే ఇటువైపు అతుక్కున్న దగ్గర మనకి
ఈ లిగమెంట్ కొల్లేటరల్ లిగమెంట్స్ అంటే ఇక్కడ కానీ తెగిపోతే రిపేర్ చేయొచ్చు. అదే కనుక మధ్యలో మిడ్ సబ్స్టెన్స్ తెగిపోతే రిపేర్ ఒక్కటి సరిపోదు. అలాంటప్పుడు మనము పక్కనున్న టెండాన్ని ఈ రిపేర్తో పాటు ఆగ్మెంట్ చేస్తాం, అంటే స్ట్రెంథనింగ్ పెడతాం. ఇంకో టెండాన్ని తీసుకొని కామన్గా సెమీటెండినోసిస్ అనే ఒక టెండాన్ని తీసుకొని దానికి ఆగ్మెంట్ చేస్తాం, అంటే ఎడిషనల్ స్ట్రెంత్ దానికి ఇస్తూ ఉంటాం అనమాట. దాన్ని రిపేర్ విత్ ఆగ్మెంటేషన్ అంటాం. అదేవిధంగా మనం ఇప్పుడు సపోజ్ ఏసీఎల్ అని క్రూషియేట్ లిగమెంట్ కానీ పీసీఎల్ కానీ తెగిపోయినట్టుంటే వానికి రీకన్స్ట్రక్షన్ అనే మెథడ్లో మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. ఆర్థోస్కోపీతో మల్టీ లెగమెంట్ గాయాలకు చికిత్స చేయొచ్చా? మీ రీకన్స్ట్రక్షన్ అనేది టెలిస్కోపిక్గా ఆర్థ్రోస్కోపిక్ అంటే ఒక హోల్ ద్వారా చేసే సర్జరీ ద్వారా మనం ఇప్పుడు కామన్గా చేసే ప్రొసీజర్ అది టెలిస్కోప్ని పంపించి, అంటే ఒక హోల్ ద్వారా పంపించి వర్కింగ్ పోర్టల్ ద్వారా టోటల్గా ఈ సర్జరీని కీ హోల్లోనే చేయొచ్చు. నార్మల్గా వీటికి ఒక గ్రాఫ్ట్ తీసుకొచ్చి మనం అక్కడ పెడతాం కనుక దీన్ని రీకన్స్ట్రక్షన్ అంటాం. అంటే ఉన్న గ్రాఫ్ట్ తెగిపోయిన దాన్ని మనం కుట్టడాన్ని మన రిపేర్ అంటే. దీన్ని రీకన్స్ట్రక్షన్ ఎందుకు అంటామంటే ఇన్సైడ్ ఉన్నటువంటి లిగమెంట్స్ దానంతలో అది హీల్ అవ్వవు, ఒకదానికోటి అతుక్కోవు కనుక దాన్ని పోర్షన్ని తీసేసి మనం కొత్త టెండాన్ని లోపల పెడతాం. ఆ టెండాన్స్ మన బాడీలో ఉన్న టెండాన్ని తీసుకోవడం సర్వసాధారణంగా తీసుకుంటాము. అంటే ఎల్లో గ్రాఫ్ట్స్ అంటే వేరే కెడావర్ నుంచి తీసుకున్న గ్రాఫ్ట్లు కూడా వాడవచ్చు, కానీ మన ఎల్లో గ్రాఫ్ట్ అంటే మన బాడీలో ఉన్న టెండాన్స్ లైక్ హ్యామ్స్ట్రింగ్స్ అనేవి కామన్గా తీసుకున్నాం. అంటే సెమీటెండినస్ సార్టోరియస్ అనే 2 టెండాన్లు తీసుకొని దాన్ని ఒక విధంగా తయారు చేస్తాం, ఒక లిగమెంట్ కింద తయారు చేసి లోపల పెట్టడం జరుగుతుంది, ఒక హోల్స్ చేసి బోన్కి. అదేవిధంగా బోన్ పటెల్లా బోన్ అని కానీ పెరోనియస్ లాంగస్ అని ఇలాగా కొన్ని టెండాన్ గ్రాఫ్ట్స్ అనేవి బాడీలో తీసుకోవడం జరుగుతుంది. అది డిపెండ్ అపాన్ ది పేషెంట్స్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఏ లిగమెంట్లు తెగిపోయాయన్న బట్టి మల్టిపుల్ టెండాన్స్ తీసుకొని లోపలి టెలిస్కోపిక్గా హోల్స్ బోన్లో పెట్టి మనం ఈ సర్జరీ చేయడం జరుగుతుంది. ఆ టెండాన్ అనేది 2 వైపులా బోన్కి పట్టుకోవడానికి ఎండో బటన్స్ అని బయోస్క్రూస్ అని ఇలాంటివి వాడటం జరుగుతూ ఉంటుంది. ఇది కన్వెన్షనల్గా అంటే ఓపెన్ చేసే సర్జరీ ద్వారా ఇది చేసే పద్ధతి కాదు. ఈ క్రూషియేట్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ అనేది టెలిస్కోపిక్గా మాత్రమే చేయగలుగుతుంటాం. ఈ టెలిస్కోపిక్గా అంటే హోల్ ద్వారా చేసే సర్జరీ వల్ల పేషెంట్కి లెస్ మార్బిడిటీ ఉండడం, ఇన్ఫెక్షన్ రేట్ ఆల్మోస్ట్ 0 అని చెప్పుకోవచ్చు. పేషెంట్ మళ్ళీ ప్రీ స్పోర్ట్ లెవెల్కి అంటే ప్రీ ఇంజరీ స్పోర్ట్ లెవెల్కి ఆయన వెళ్ళటానికి కానీ నార్మల్గా పరిగెట్టడానికి కానీ సరిపోతుంది. లిగమెంట్లకు గాయాలైతే మోకాళ్ళలోని నొప్పితో పాటు నడక కదలికలు కష్టమైపోతాయి. లిగమెంట్ గాయాలకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చికిత్స తీసుకోవాలి. ఆర్థోస్కోపీ పద్ధతిలో ఇవాళ కోత పెట్టకుండానే లిగమెంట్ గాయాలకు చక్కగా చికిత్స చేస్తున్నారు.